మినరల్స్ని కీలేషన్ అనే ప్రక్రియ ద్వారా వేరొక మాలిక్యూల్స్తో లేదంటే అమైనో యాసిడ్స్తో అనుసంధానం చేసిన కెమికల్స్ని మినరల్స్ని కీలేటెడ్ మినరల్స్ అని చెప్పేసి అంటారు. ఈ విధంగా ఎందుకు చేస్తామంటే ఆ విధంగా అనుసంధానించబడినటువంటి ఈ మినరల్స్ బాడీకి కొంచెం ప్రాపర్గా ఎక్కువ స్థాయిలో ఈజీగా చేరడం జరుగుతుంది ఆహారనాళం ద్వారా. ఉదాహరణకి జింక్ గ్లైసినేట్ అనేటువంటి జింక్ని గ్లైసిన్తో అనుసంధానం చేయడం ద్వారా జింక్ గ్లైసినేట్ ఇది ఆహారం ద్వారా మనం రొయ్యలకి సప్లై చేసినట్టయితే ఈ జింక్ అనేటువంటి కెమికల్ బాడీకి ఈజీగా అందుతుందన్నమాట. ఎక్కువ స్థాయిలో అనుకున్న స్థాయిలో బాడీకి రీచ్ అయ్యి ఆ జింక్ ద్వారా కలిగేటువంటి లాభాన్ని రొయ్యలకి చేరేలా చేస్తుంది అనమాట. సో ఇలా కాపర్ కానీ, తర్వాత కాల్షియం కానీ, తర్వాత మ్యాంగనీస్ కానీ, తర్వాత ఐరన్ కానీ, సిలీనియం కానీ, ఇలాంటి రకరకాల మినరల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చీలేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా చీలేటెడ్ మినరల్స్గా మార్చి ఆహారం ద్వారా అందించినట్టయితే ఇవి రొయ్యల యొక్క బాడీకి ఈజీగా అందడం, కావాల్సిన స్థాయిలో అందడం జరుగుతుందండి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.